హలో నమస్తే తెలంగాణ ప్రజలారా, రేపు భారతదేశ చరిత్రలో 79 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో రేపు కీలకమైన రోజు. రేపటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో 2 కీలకమైన బిల్లులను ప్రభుత్వం తీసుకొస్తుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఒకటి, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు. రెండోది, భారతదేశ పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్నిర్మాణం బిల్లు. అది తీసుకొస్తుంది. భారతదేశంలో మొత్తం డీలిమిటేషన్ బిల్ అంటారు దాన్ని. భారతదేశంలో ఇప్పుడు 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 530 స్థానాలు రాష్ట్రాల అసెంబ్లీలో ఉంటే 13 స్థానాలు యూనియన్ టెరిటరీస్లో ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ బిల్లుని అమెండ్ చేసి భారత పార్లమెంటు రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ బిల్లు మీద డిస్కస్ చేస్తాయి. ఈ 2 బిల్లుల మీద డిస్కస్ చేస్తాయి. పార్లమెంటు సభ్యుల సంఖ్యను, మొత్తంగా ఉండే పార్లమెంటు సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి తీసుకుపోయే ఒక బిల్లు అందులో వస్తుంది. అట్లాగే దాంట్లోనే మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే బిల్లు కూడా వస్తుంది. అంటే భారతదేశ పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్, అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు చర్చకు వస్తుంది. ఈ బిల్లు తీసుకురావడం చాలా అనివార్యం. ఎందుకంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అసెంబ్లీ నియోజకవర్గాలు కానివ్వండి, పార్లమెంటు నియోజకవర్గాలు కానివ్వండి, పునర్విభజన జరగాలి. ఈ పునర్విభజన జరగడంతో పాటు సభ్యుల సంఖ్య కూడా పెంచాలని చెప్పేసి అనేక డిమాండ్లు వస్తూ ఉన్నాయి. ఇది ఎవ్రీ 20 ఏళ్లకు, ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచాలనేది భారతదేశ రాజ్యాంగంలోనే ఉంది. ఆర్టికల్ 81లోనే ఇది ఉంది భారతదేశ రాజ్యాంగంలో. అయితే ఈ సభ్యుల సంఖ్యను పెంచడం కోసం 1971 సెన్సస్ జరిగిన తర్వాత జరిగిన డీలిమిటేషన్లో సభ్యులను పెంచి 543 దగ్గర సీలింగ్ పెట్టేసింది. మరో 25 సంవత్సరాల తర్వాత దీన్ని పెంచాలి అని చెప్పేసి చేసిన తర్వాత దాన్ని 2001 వరకు ఎక్స్టెండ్ చేసింది. 2001లో మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి 2001 మళ్ళీ ఇంకొక 25 ఏళ్ల తర్వాతనే నియోజకవర్గాల సంఖ్య పెరుగుదలకు సంబంధించి మనము బిల్లు తీసుకోవాలని చెప్పేసి పార్లమెంటు దాన్ని ఆమోదించింది. ఇప్పుడు 25 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 2026లో ఇది మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలు కూడా ఏ రకంగా ఒక ప్రాంతం లాభపడితే ఇంకొక ప్రాంతం నష్టపోతుంది. ఎందుకంటే 1971 సెన్సస్ ఆధారంగా ఇంతవరకు నియోజకవర్గాల పునర్విభజన 71 తర్వాత సెన్సస్ 81లో అయింది, 91లో అయింది, 2001లో అయింది, 2011లో కూడా అయింది. కానీ దేన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా 71 సెన్సస్ మాత్రమే ఎందుకు తీసుకుంటారంటే అప్పుడు జనాభా నియంత్రణ అనే ఒక పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. అన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించాలని చెప్పేసి అమలు చేసింది. 71 తర్వాత కొన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించినాయి, కొన్ని రాష్ట్రాలు సీరియస్గా అమలు చేయలేదు. దాంతో ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి 71 వరకు ఉన్న సెన్సస్ని తీసుకోవాలనేది ఒకటి నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో ఒక కీలకమైన అంశం ఉంది. నియోజకవర్గాల పెంపు, అసెంబ్లీ నియోజకవర్గాలని పెంచాలని చెప్పేసి అనేది ఆ బిల్లులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తినా, బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు ఎప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తినా ఒకే ఒక సాకు చూపించి వాయిదా వేసింది. 2026 సెన్సస్ తర్వాతనే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, పునర్విభజన చేస్తామని చెప్పేసి అన్నది. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే డీలిమిటేషన్ బిల్లో నియోజకవర్గాల పునర్విభజన 2011 సెన్సస్ ఆధారంగా చేస్తామని చెప్తున్నది. అంటే తెలంగాణకు గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. ఒకవేళ 2011 సెన్సస్నే ఆధారంగా తీసుకున్నట్టయితే ఈ పాటికి తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలు 154
అయ్యేటివి. కానీ 26 సెన్సస్ అని ఒక సాకు చూపించి కేంద్ర ప్రభుత్వం దాన్ని వాయిదా వేసింది. ఇప్పుడు తాజాగా తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లులో 2026 సెన్సస్ జరుగుతోంది. ఇప్పుడు సెన్సస్ మొదలైంది. ఈ సెన్సస్ మొదలైన దాన్ని సెన్సస్ కోసం ఆగకుండా మళ్ళా 2011 సెన్ససే తీసుకొని ఈ డీలిమిటేషన్ చేస్తామని చెప్తున్నది. వాస్తవానికి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎర్లీగా సెన్సస్ అయిపోతుంది. సెన్సస్ అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ తీసుకోవచ్చు. కానీ వీళ్ళు అట్లా తీసుకుంటలేరు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్లకు భారతీయ జనతా పార్టీకి పట్టున్న ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి పట్టులేని దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సీట్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నది. లేదా దామాషా ప్రకారం ఒకవేళ 50% ఫ్లాట్గా పెంచుతామని వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు రేపు తీసుకొచ్చే బిల్లులో ఆ అంశం లేనే లేదు. ఏ ఆధారంగా చేస్తారు అనేది డీలిమిటేషన్ కమిషన్ చూసుకుంటుంది అని చెప్తున్నారు. ఏ సెన్సస్ ఆధారంగా తీసుకుంటున్నది పార్లమెంట్లో చర్చ సందర్భంగా మనం ఫైనలైజ్ చేద్దామంటారు. ఇది దుర్మార్గమైన ఎత్తుగడ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. వాళ్లకు పట్టున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు సీట్లు పెంచి అధికారంలో పర్మనెంట్గా కూర్చునే ఒక ఎత్తుగడ వేస్తున్నారు. అందుకే ఒకసారి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎట్లా అన్యాయం జరుగుతుందో కేటీఆర్ గారు చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో చెప్పినరు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పినరు. ఆ తర్వాత ఈరోజు కూడా తాజాగా ఆయన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకోం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని చేస్తుంది, దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని ఎదిరిస్తామని అన్నారు. ఒకసారి అది చూద్దాం. South Indian states, we all know, have been pioneers in administration, in education, in economic production, yet we are penalized with reduced political power. This is not just an imbalance, but it is a political and fiscal centralization that is looming large. History will not forgive us if we do not speak up, because this is the time I think we have to unite. We have to fight against this fundamental inequity. India's democracy must be built on progress, governance and economic contribution, not just population. We must empower those driving the growth, not silence them. Telangana is only 2.8% of India's population, but we contribute to 5.2% of India's GDP. We're literally punching double our weight. We cannot be penalized, we cannot be snubbed, we cannot be undermined in terms of our voice in parliament, which is a travesty of justice. Federalism is not a gift, it is our right. Union government should act like a big brother, not big boss. Cooperative federalism will make India stronger. Stronger the states, stronger the country. Cooperative federalism will make India stronger, not coercive federalism. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసింటారు ఇవాళ పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పింది. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పింది. 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో, 26 అవుతాయని చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేనే లేదు. అంటే చెప్పేదొకటి, చేసేదొకటి. మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నటికి కూడా తెలంగాణకు మిత్రుడు కాదు. ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచుదామనే ఆలోచన ఆ చట్టంలోనే ఉన్నది. కానీ ఆ చట్టాన్ని తుంగలో దొక్కిందే భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈ రోజు సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు, మన పార్టీ. శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు ఖచ్చితంగా చట్టసభల్లో 33% ఇయ్యాల్సిందే. మేము ఇక్కడ మార్కెట్ కమిటీలో ఇచ్చినాం, స్థానిక సంస్థల్లో 50% ఇచ్చినాం, మీరెందుకు ఇయ్యరు అని చెప్పి శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి పంపిందే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. దాని విషయంలో ఇబ్బంది లేదు. కానీ డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు
తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆయన మొదటి నుంచి కూడా ఈ రకమైన డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయన డీలిమిటేషన్ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అనుకున్నట్టుగా చేస్తే 1960 నాటి ఉద్యమాన్ని, తమిళనాడులో ఏ రకమైతే 1960లో ఉద్యమాన్ని చూసినో అట్లాంటి ఉద్యమం తమిళనాడులో చేస్తామన్నారు. ఒకసారి ఆ ஸ்டாலின் హెచ్చరికను చూద్దాం. பாஜக அரசுக்கும் மாண்புமிகு பிரதமர் மோடி அவர்களுக்கும் இந்த நேரத்தில் முக்கியமாக ஒன்று சொல்லிக்கிறேன். நடக்க இருக்க நாடாளுமன்ற கூட்டத்தொடரில் எங்கள் எம்பிக்கள் கலந்துப்பாங்க. தமிழ்நாட்டை பாதிக்கிற மாதிரியோ வட மாநிலங்களுக்கு அரசியல் வலிமையை மேலும் வாரி வழங்குற மாதிரியோ ஏதாவது நடந்தால் தமிழ்நாட்டில் இருக்க நாங்கள்லாம் பார்த்துட்டு சும்மா இருக்க மாட்டோம். தமிழ்நாடு ஸ்தம்பிக்கும். தமிழ்நாடு తనది ఎదుర్ప కడుమయాగా కాటం. రైట్, కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా డీలిమిటేషన్ జరిగితే, ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే వాళ్ళు అనుకుంటున్నట్టుగా జనాభా ప్రాతిపదికన, అది కూడా 2011 జనాభా ప్రాతిపదికన చేస్తే పేరుకు బయటికి చెప్తున్నారు 50% పెంచుతాం మొత్తం కామన్గా అన్ని రాష్ట్రాల్లో అని చెప్పేసి. కానీ ఆ బిల్లులో, డీలిమిటేషన్ బిల్లులో ఎక్కడ కూడా ఆ మాట లేదు. పార్లమెంట్లో మహిళా బిల్లుని అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ బిల్లును కూడా పాస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని బరాబర్ అడుగుదాం. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇంత ఏకపక్షంగా దక్షిణాది రాష్ట్రాలను సంప్రదించకుండా లేదా దేశం మొత్తంలో సంప్రదింపులు జరపకుండా బిల్లును మీరు పార్లమెంట్లో ఎందుకు తీసుకొస్తున్నారు? బరాబర్ అడుగుదాం. మహిళలను అడ్డం పెట్టుకొని, మహిళా బిల్లుని అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తారా? కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం, బరాబర్ అడుగుదాం. డీలిమిటేషన్ కోసం ప్రాతిపదిక ఏందో బిల్లులో చెప్పకుండా పార్లమెంట్లో బిల్లు ఎట్లా పెడతారు? పార్లమెంట్ డీలిమిటేషన్ ఎట్లా జరుగుతుందనేది ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ ఆధారంగా సీట్ల పెంపకం ఎట్లా జరుగుతుందనేది ఒక సంప్రదింపులు జరిపిన తర్వాత కదా మీరు బిల్లు తీసుకురావాల్సింది, సీట్ల పెంపుకు సంబంధించింది. కానీ ఏది లేకుండా ఎట్లా తీసుకొస్తున్నారు? బరాబర్ అడుగుదాం. జనాభా ప్రాతిపదికతో పాటు ఆర్థిక ప్రగతిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ బిల్లులో ఆ డీలిమిటేషన్ సీట్ల సంఖ్య పెంపుదలలో ఉండాలని బీఆర్ఎస్ పార్టీ చెబితే దాన్ని పెడచేయన పెట్టి బీఆర్ఎస్తో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా చెప్తున్నాయి, దక్షిణాది ముఖ్యమంత్రులందరూ కూడా చెప్తున్నారు. అయినా మీరు ఒంటెద్దు పోకడలతో ముందుకు పోతున్నారు. బరాబర్ అడుగుదాం. రైట్, ఈరోజు మన కార్యక్రమంలో మన అతిథి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకులు పట్ల కార్తీక్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన డీలిమిటేషన్ మీద చాలా విస్తృతంగా పనిచేసిండ్రు, ఒక పుస్తకం కూడా రాసిండ్రు డీలిమిటేషన్ మీద. ఆయనతో మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.